నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. నేను లాస్ట్ వీడియోలో కూడా తిరుమలలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క ఆతిథ్య టికెట్ల గురించి, ముఖ్యంగా మనకి మొదటి గడప దర్శన టికెట్ల గురించి అయితే చెప్పడం జరిగింది. మొదటి గడప దర్శనం అంటే మనకి సుప్రభాత సేవ, తోముల సేవ, అష్టదళ పదపద్మారాధన, అర్చన, ఈ టికెట్లను ఏ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి నెల కూడా టీటీడీ 2 నెలల ముందుగానే మనకి స్వామివారి దర్శన టికెట్లు అన్నది ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. ఏ డేట్ల నుండి ఏ డేట్ల వరకు కూడా మనకి అప్డేట్స్ అన్నది వస్తూ ఉంటాయో అన్న విషయం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనకి తిరుమల వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో శ్రీవారి భక్తులు, మీరు ముందుగానే ప్లాన్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకి ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏమిటంటే మనకి జూలై నెలకు సంబంధించినటువంటి స్వామివారి దర్శన టికెట్లని టీటీడీ అయితే రేపు ఏప్రిల్ నెల 22వ తారీఖున ఈ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. వీటినే మనం సాధారణంగా స్వామివారి యొక్క ఆర్జిత సేవ టికెట్లని పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా 4 రకాల ఆర్జిత సేవలు ఉంటాయండి. ఒకటి మనకి కళ్యాణం, అంటే కళ్యాణం టికెట్లు కావాలని చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు. కళ్యాణం టికెట్లు కానీ, లేదా ఉంజలి సేవకి సంబంధించిన టికెట్లు కానీ, అందులోనే మనకి సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్లు కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవానికి సంబంధించిన టికెట్లు కానీ, ఇలాగా ఈ ఆర్జిత సేవలో మనకి ప్రధానంగా ఈ 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఇది మనకి జూలై నెలకు సంబంధించిన కోటాని టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే జూన్ నెల వరకు కూడా స్వామివారికి అన్ని ఆర్జిత సేవలు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదర్శనం కానీ, సీనియర్ సిటిజన్కి సంబంధించిన టికెట్లు కానీ, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు, నేను చెప్పినటువంటి 4 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి టికెట్లు అయితే రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు డెమోతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే ఈ వీడియోలో ఒకసారి మీరు చూడండి, చాలా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. ముందుగా మనకి ఈ టికెట్లు బుక్ చేసుకోవాలంటే మన యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి. దాని తర్వాత మనకి కళ్యాణం టికెట్ అంటే మ్యాక్సిమం భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే వెళ్ళాలండి. దానికి సంబంధించిన కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయల వరకు ఉంటుంది. దాని తర్వాత ఉంజలి సేవకి సంబంధించిన కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవానికి సంబంధించిన కాస్ట్ వచ్చేసి, అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలండి. ఇవన్నీ కూడా ఈచ్ పర్సను. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరికి కళ్యాణం టికెట్లు అయితే ఇద్దరికి 1000 రూపాయలండి. ఈ విధంగా మనకి ఆర్జిత సేవలు అయితే ప్రధానంగా ఈ రకమైనటువంటి కాస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు కూడా టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా ఈ యొక్క ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇందులో మనకి ఈ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు అండి. మన ఆధార్ కార్డు, మన పూర్తి సర్నేము, అదేవిధంగా మెయిల్ అయితే మెయిల్, ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్, తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అమౌంట్ కూడా మనం ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత టీటీడీకి సంబంధించిన అమౌంట్ అన్నది డైరెక్ట్గా మనం యూపీఐ ద్వారా కానీ, అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, యూపీఐ ద్వారా కానీ మనం కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మన దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏటీఎం కార్డులని, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కూడా మనం ఈ టికెట్లకి సంబంధించిన అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మన ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారికి కూడా మనం ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి
ఈ ఆజిత్ సేవలని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే నేను వెనకాల వీడియోలో చాలా క్లియర్గా డెమోతో సహా చూపించడం జరుగుతుందండి. ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు పక్క వారి యొక్క హెల్ప్ లేకుండానే స్వయంగా మీ అంతటా మీరే టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు మరొకసారి చెప్తానండి. రేపు జూలై నెలకు సంబంధించినటువంటి కోట మనకి ఏప్రిల్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున 22వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క దీన్ని ఆన్లైన్ సేవ అంటారండి, విర్చువల్ సేవ అంటారు. ఇది ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి ఒక కోట అండి. అంటే ముందుగానే ఇందులో కూడా మనకి ఇందాక చెప్పినట్లుగానే 4 రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులోని కళ్యాణం కానీ, ముంజల సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ 4 రకాల సేవలు కూడా ఆన్లైన్ సేవలు ఉంటాయి. కాకపోతే ఆన్లైన్ సేవ అంటే మనకి ఆ పేరులోనే ఉంది కాబట్టి ఆన్లైన్లో అంటే మన దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ, టీవీలో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవను ఆన్లైన్లో చూసిన తర్వాత నేరుగా డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి సేవ అండి. దీనికి సంబంధించిన టికెట్స్ వచ్చేసి మనకి జూలై నెలకు సంబంధించిన కోటాని ఏప్రిల్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో కూడా సేమ్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ సేవ అనగానే మనం ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22వ తారీఖున తిరుమల కొండపైన జూలై నెలలో స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలి అని ఆలోచించేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో 22వ తారీఖు మీరు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఉంటే ముందు రోజు మీరు ఆన్లైన్ సేవ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే 21వ తారీఖున మీరు ఆన్లైన్ సేవ అనేది బుక్ చేసుకుంటే మీకు దర్శనానికి 22వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో ముందు చూడాలి కాబట్టి ఒకరోజు ఆన్లైన్లో చూసిన తర్వాత 22వ తారీఖున తిరుమల కొండపై జరుగుతున్నటువంటి మీరు ఏ సేవకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఆ సేవకు సంబంధించినటువంటి టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దానికి సంబంధించినటువంటి డెమో కూడా నేను పక్కన చూపించడం జరుగుతుంది. ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను పక్కన చూపిస్తానండి, చూడండి. అదేవిధంగా మనకి మిగిలినటువంటి అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో కొంచెం టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టికెట్లు అయితే టీటీడీ విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ devastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అదే రోజున మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ బ్యాలెన్స్ ఓటాకి సంబంధించిన టికెట్లు కూడా విడుదల చేయడం జరుగుతుందండి. అదే రోజున మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించిన కోట కూడా విడుదల చేయడం జరుగుతుంది. మనకి 24వ తారీఖున ఏప్రిల్ నెల ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ విడుదల చేస్తుందండి. ఇది కూడా జూలై నెలకు సంబంధించిన కోట. అదే రోజున 24వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అంటే రూమ్స్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ కూడా మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే టీటీడీ విడుదల చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే పూర్తి వివరాల కోసం తర్వాత వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి శ్రీవారి యొక్క ఆజిత్ సేవల్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అంటే వితిన్ 5 to 10 మినిట్స్లో ఈ ఆజిత్ సేవలు అన్నది పూర్తిగా కంప్లీట్ అవుతాయండి. అంతే మీరు చాలా ఫాస్ట్గా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ టికెట్లు అన్నది మనకి మీ జూలై నెలకు సంబంధించినటువంటి కోట కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా చాలామంది వెయిటింగ్లో ఉంటారు. కాబట్టి ఇది ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి సేవలు కాబట్టి మీకు తెలియకపోతే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీరు ఇంటర్నెట్ షాపులకు వెళ్ళినా లేదా మీకు తెలిసిన వారు అబ్బాయిలకి ఎవరికైనా సరే మొబైల్లో ఆన్లైన్లో మనకి ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి టికెట్లు బుక్ చేయడం ఏంటంటే వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీడియోలో టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే నేనైతే చెప్పడం అదేవిధంగా చూపించడం కూడా జరిగింది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నా కూడా ఎవరైనా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని మీరైతే టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.